నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మేము అందించే అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 38 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా సెకండ్ లిస్ట్లో 27 మందితో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళల్లో 16 మంది కొత్త ముఖాలు ఇక్కడైతే తెరపైకి వచ్చాయని తెలుస్తుంది మనకి. అలాగే దాదాపుగా 4 ఎంపీ స్థానాలు కూడా నలుగురు ఎంపీలు కూడాను ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ప్రకటించడం, ఇన్ఛార్జీలుగా ప్రకటించడం జరిగింది. అట్లాగే ఫస్ట్ లిస్ట్తో కలిపి దాదాపు 38 స్థానాలకు వీటన్నిటి కూడా మార్పులు జరిగాయని తెలుస్తుంది. ఇందులో నలుగురికి ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కూడా జరిగింది. అత్యధికంగా మార్పులు ఎక్కడ జరిగాయంటే తూర్పుగోదావరి, అలాగే విశాఖపట్నం, అలాగే అనంతపురం, ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా జరిగింది. దాదాపుగా అనంతపురం ఎంపీ సీటు ఖరారు అయిపోయింది. అట్లాగే హిందూపురం, అరకు కూడా ఖరారు చేయడం కూడా జరిగింది. ఇంతకుముందు ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఈ 4 ఎంపీలను కూడాను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది, ఇన్ఛార్జీలుగా ప్రకటించడం జరిగింది. అలాగే మార్గాన్ భరత్ రాజమండ్రికి ఎంపీగా ఉన్నారు ఆయన. తర్వాత రాజమండ్రి సిటీకి ఎమ్మెల్యేగా మార్చారు, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా మార్చారు. తర్వాత వంగ గీత పిఠాపురం ఎంపీగా ఉన్నారు, ఆవిడ్ని కాకినాడకి ఇన్ఛార్జిగా చేశారు. అలాగే గొడ్డేటి మాధవి అరకు ఎంపీగా ఉన్నారు, ఆవిడ్ని అరకు ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అలాగే తలారి రంగయ్య అనంతపురం ఎంపీగా ఉన్నారు, ఆయన్ని కళ్యాణదుర్గానికి ఆయన ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జీలుగా నియమించారో సెకండ్ లిస్ట్లో వాళ్ళని ఒకసారి మనం చూసినట్లయితే రాజాంకి సంబంధించి డాక్టర్ తాలే రాజేష్ని ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే అనకాపల్లి మలచాల భరత్ కుమార్, అంటే ఇంతకుముందు అనకాపల్లికి సంబంధించి ఐటీ మినిస్టర్ ఉండేవాడు, సో ఆయన్ని కూడా మార్చడం జరిగింది అనకాపల్లి నుంచి. తర్వాత పాయకరావుపేట కంబాల జోగులు, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్. ఇక్కడ ఇంతకుముందు ఎవరైతే చెల్లుబోయిన వేణుగోపాల్ ఉన్నారో చెల్లుబోయిన వేణుగోపాల్ ప్లేస్లో పిల్లి సూర్యప్రకాష్ని ఇక్కడ నియమించడం జరిగిందనమాట. పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు. సో దీనికి సంబంధించి ఇంతకుముందు చెల్లిపోయిన వేణుగోపాల్ ఇక్కడే ఉండేవాడు అనమాట, రామచంద్రపురంలో ఉండేవాడు. ఆయన ఇప్పుడు రాజమండ్రి రూరల్కి మార్చడం జరిగింది. సో అంటే ప్రతిసారి రాజమండ్రి చెల్లిపోయిన వేణుగోపాల్కి ఒక పర్మనెంట్గా ఉండే కాన్స్టిట్యున్సీ అనేది అయితే లేదు. సో ఆయన్ని ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో రామచంద్రపురం ఉండేవాడు, ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి రూరల్కి మార్చడం జరిగింది. దీని తర్వాత పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం వంగ గీతానికి మార్చారు. జగ్గంపేట తోట నరసింహం, ప్రతిపాడు వరుపుల సుబ్బారావు, రాజమండ్రి రూరల్ చెల్లుపోయిన వేణుగోపాల్, పోలవరానికి వచ్చేసి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి బిఎస్ మక్బుల్ అహ్మద్, ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు వెంకటేష్ మాజాని వెంకటేష్, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, ఇంత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడిన, ఈయన కూడా అంటే వారసులు 4 ఈయన కూడా ఒకరికి ఇచ్చారు, ఇక్కడికి ఒకటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నానికి సంబంధించి పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు, ఈయన పేర్ని నాని కుమారుడు అనమాట, ఇతన్ని కూడా మార్చడం. పేర్ని నాని ప్లేస్లో పేర్ని కృష్ణమూర్తి, పేర్ని కిట్టుకి ఇవ్వడం జరిగింది. సో చంద్రగిరికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, ఆయన కూడాను మోహిత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెనుగొండ కేవి ఉషశ్రీ చరణ్, పాడేరు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. ఇంతకుముందు విజయవాడ సెంట్రల్ వచ్చేసి మల్లాది విష్ణు ఉండేవాడు, ఆయన ప్లేస్లో ఇప్పుడు ఇంతకుముందు గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా కూడా చేశాడు 2.5 సంవత్సరాలు వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన ఇంతకుముందు విజయవాడ పశ్చిమలో ఉండేవాడు, విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు ఉండేవాడు. విజయవాడ పశ్చిమలో ఉండే వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో నియమించారనమాట. విజయవాడ వెస్ట్కి సంబంధించి షేక్ ఆసిఫ్, ఇంతకుముందు వేరేటోళ్ళు ఉండే పరిస్థితి, సో వాళ్ళు ఇప్పుడు కాకుండా కొత్త వ్యక్తి షేక్ ఆసిఫ్ని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. 11 మంది సిట్టింగులకి ఈ లిస్టులో సెకండ్ లిస్టులో షాక్ ఇచ్చారనమాట జగన్మోహన్ రెడ్డి. కొండేటి చిట్టిబాబు పి గన్నవరంలో ఉండేవాడు, జ్యోతుల చంటిబాబు జగంపేటలో ఉండే వ్యక్తి, తర్వాత పర్వత ప్రసాద్ ప్రతిపాడు, పెండెం దొరబాబు పిఠాపురం, మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్, చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరు, గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి, సిద్ధారెడ్డి కదిరి, గొల్లా బాబురావు పాయకరావుపేట, అరకు, గోరంట్ల మాధవ్ హిందూపురం, వీళ్ళందరికీ కూడా సిట్టింగ్లందరికీ కూడాను షాక్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 60 ముందు నుంచి అనుకున్నట్లుగానే 60 స్థానాలు మారుస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అని చెప్పిన మాట వాస్తవం అవుతుంది. దాదాపుగా 38 స్థానాల్లో లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలోనూ దాదాపుగా తూర్పుగోదావరి, విశాఖపట్నం, అనంతపురం ఈ యొక్క జిల్లాల్లోనే మార్పులు అనేవి కూడా జరిగినాయి. నిజంగా అంటే ఏదైతే ఇంతకుముందు కేసీఆర్ ఇక్కడ సిట్టింగ్లందరికీ సీట్లు ఇచ్చి
ఓటమికి కారణమయ్యారో ఆ యొక్క ఇతివృత్తం మళ్ళీ అక్కడ రాకూడదని చెప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణ ఎన్నికలు అక్కడ రిపీట్ అవ్వకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అందరినీ మార్పులు చేర్పులు జరగడం అయితే జరుగుతుంది. అట్లాగే గతంలో ఇంతకుముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి అలాగే పార్టీ సభ్యత్వానికి అలాగే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి అయితే చూసాం. అక్కడ గంజి చిరంజీవిని ఏర్పాటు చేయడం కూడా చూసాం మనం. అలాగే గాజువాకకు సంబంధించి కూడా అదే జరిగింది. తిప్పాల నాగిరెడ్డి కుమారుడికి సీటు ఇవ్వాలని ఆశించినప్పటికీ కూడాను వాళ్ళందరూ తిప్పాలకు సంబంధించిన వాళ్ళు ఆశించినప్పటికీ కూడాను ఆయన కుమారుడికి సీటు ఇవ్వకుండా అంటే కుమారుడు ఇన్ఛార్జిగా ఉన్నాడు అతను కూడా రాజీనామా చేయడం చూసాం మనం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే రానున్న కాలంలో ఏపీ ఎలక్షన్కి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. చాలా ఎక్కువ మొత్తంలో మార్పులు చేర్పులు జరుగుతాయనే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపుగా మనం సెకండ్ లిస్ట్లో దాదాపు 27 మందితో లిస్ట్ అయితే రెడీ చేశారు. 16 మంది కొత్త ముఖాలను ఇక్కడ లిస్ట్లో చేర్చడం జరిగింది. దాదాపుగా 4 ఎంపీ స్థానాలు ఎవరైతే 4 ఎంపీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ప్రకటించడం జరిగింది. సో దాదాపుగా 11 మంది సిట్టింగ్లు వాళ్ళ యొక్క సిట్టింగ్ సీట్లు గల్లంతయ్యాయి. దీనికి సంబంధించి వారసులు ఎవరైతే 4 ఉన్నారో ఈ 4 వారసులకు అవకాశం జరిగిందనమాట. అత్యధికంగా తూర్పుగోదావరి, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లోనే మార్పులు జరగడం కూడా చూసాం మనం. దీనికి సంబంధించి అనంతపురం, హిందూపురం అలాగే అరకు ఎంపీ స్థానాలు కూడా ఖరారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే 4 ఎంపీలుగా ఉన్నారో ఆ 4 ఎంపీలని మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. మార్గాని భారత్ రాజమండ్రి ఎంపీగా ఉన్నాడు. ఆయన రాజమండ్రి సిటీకి ఇన్ఛార్జ్గా నియమించారు. వంగ గీత పిఠాపురం ఎంపీగా ఉండేవాళ్ళు ఆమెను ఇప్పుడు కాకినాడకి సంబంధించి ఇన్ఛార్జ్గా నియమించారనమాట. గొడ్డేటి మాధవి అరకు ఎంపీగా ఉన్నారు. ఆవిడని అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది. అలాగే తలారి రంగయ్య అనంతపురం ఎంపీగా ఉన్నారు. ఆయన్ని కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది. దాదాపుగా అంటే పెద్ద మొత్తంలో రానున్న కాలంలో వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పెద్ద మొత్తంలో మార్చే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఇక్కడ మనకైతే అందుతున్న సమాచారం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే సరిగా పనిచేయని ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా గతంలో హెచ్చరించిన పరిస్థితుంది. దానికి సంబంధించి గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీకి సంబంధించి ఒక ప్రోగ్రాం అయితే చేశారు. అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళల్లో ఎవరైతే ప్రజలకు అందుబాటులో లేరో వాళ్ళందరినీ మార్చే పరిస్థితి అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇది రానున్న కాలంలో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.